ఇక మార్కెటింగ్ చేసుకోలేకనే ఓడిపోయినామని చెప్పేసి ఎవరంటున్నారు? కేటీ రామారావు అంటున్నాడు. మార్కెటింగ్ చేసుకోవాలంట. 10 ఏళ్లలో మస్తు పనులు చేసినాం. ఎన్ని పనులు చేసినావు? ఎందుకంటే కాళేశ్వరం ఇట్లా చేస్తుంది, విద్యుత్ కొనుగోలు అట్లా చేస్తుంది, తర్వాత ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఇట్లా చేస్తుంది, తర్వాత ఇక్కడ గొర్రెల స్కామ్లు అట్లా చేస్తుంది. చాలా మంచి పనులే చేసిరు. చాలా రానున్న రోజుల్లో కాంగ్రెస్కు ఇదే పరిస్థితి వస్తుంది. అట్లా అటువంటి పనులు చేస్తే మరి వస్తుంది. మరి పనులు చేయకుంటే మంచిది. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలక లెక్క అయిందని చెప్పి కామెంటు తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్ చేసిందట కేటీ రామారావు. 10 ఏళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 10 ఏళ్లలో మరి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు, 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు కూడా చేసి పెట్టారు. అది కూడా చెప్పకపోయినవన్నా రామన్న. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని మస్తు డెవలప్ చేసినాం, కానీ మార్కెటింగ్ చేసుకోలేకపోయినాం. మార్కెటింగ్ చేసుకునేనంట మా సీఎం అంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేసుకోలేకపోయినాం. అందుకే ఎన్నికల్లో ఓడిపోయినాం. రానున్న రోజుల్లో కాంగ్రెస్కు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం నీళ్ళే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయని, కాళేశ్వరం మేడ నీళ్ళే లేవు, మొత్తం బొక్కవేటి మొత్తం తీసేసిరు, ఇప్పుడు నీళ్ళు అవే ఉపయోగపడుతున్నాయట. చూసుకోగా ఎవరైనా చూస్తే నిజంగానే అనుకుంటారు కావచ్చు నీళ్ళు వస్తున్నాయని. వానకొచ్చే నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళే అని చెప్తారు వీళ్ళు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం నీళ్ళే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయని, హైదరాబాద్ తాగునీటి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు కూడా కాళేశ్వరం నీళ్ళే వస్తాయని చెప్పేసి లేవు ఎల్లంపల్లి నీళ్ళు వస్తాయని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.